వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. జనరల్‌గా ఫైబర్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్తూ ఉంటారు. సో, ఫైబర్ జనరల్‌గా తెలిసిన విషయం ఏంటంటే ఫైబర్ తీసుకుంటే కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉండదని. అసలు ఫైబర్ అనేది మన శరీరానికి ఎందుకు అవసరం? ఎంత అవసరం? సో, మనం ఎటువంటి ఆహారాలు తీసుకుంటే ఫైబర్ అనేది పూర్తి స్థాయిలో మనకు లభిస్తుంది? సో, ఫైబర్ డెఫిషియన్సీ ఉంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలొస్తాయి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మేడం. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తూ ఉంటారు. అసలు ఫైబర్ అనేది ఎందుకు అవసరము? రిచ్ ఫుడ్స్ అంటే ఏమున్నాయి? సో, అది లోపిస్తే ఏం జరుగుతది? సో, ఫైబర్ అనేది మనం ఎలాంటంటే మనం రోజు పళ్ళ బ్రష్ వాడుతూ ఉంటాం పళ్ళు తోముకోవడానికి. అది ఎలా అయితే మన ఫుడ్ పార్టికల్స్‌ని, బ్యాక్టీరియాని, కెమికల్స్‌ని తీసేస్తుందో, ఎలా అయితే మనం పళ్ళని చక్కగా నీట్‌గా ఉంచుతుందో హెల్తీగా, సో, అలాగే అది మన శరీరంలో అలాంటి ఫంక్షన్ ఒకటి చేస్తుందనమాట. సో, లెట్స్ సే మనం ఇప్పుడు పొద్దున్నే ఒక రకమైన స్వీటో, కేక్ పీసో ఏదో తిన్నాం. జామ్ బ్రెడ్ అనుకోండి. పిల్లలు ఏదైనా జామ్ బ్రెడ్ తినేసేసారు. వైట్ బ్రెడ్‌తో జామ్ బ్రెడ్ కానీ, బ్రెడ్ బటర్ కానీ, లేదా చీజ్ స్ప్రెడ్ కానీ, లేకపోతే ఇంకా ఏదో మస్కా బన్ కానీ అలా ఏదో తినేసారు. తర్వాత ఓ చాక్లెట్ బిస్కెట్ ఏదో తిన్నారు. ఆర్ క్రీమ్ బిస్కెట్ ఆర్ డోనట్స్. సో, ఇలా పిల్లల్లో లిస్ట్ ఉంటుంది. ఎవరో బర్త్‌డే సెలెక్షన్. సంథింగ్ లైక్ దట్. సో, అలాంటప్పుడు మనకి శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. పిల్లలనే కాదు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్‌లో ఎక్కువ కెఫినేటెడ్ బెవరేజెస్, మోచా, లాట్టే, క్యాపుచినో తీసుకోవడం. సో, ఎటువంటి కారణం వలనైనా ఓ బిర్యానీ తినడము, సెలబ్రేషన్‌తో ఫ్యాట్ కన్జ్యూమ్ ఎక్కువ అయిపోతున్నాం. సో, ఆ ఫ్యాట్ తినేటప్పుడు మనకి ఫైబర్ అనేది సరిగ్గా లేకపోతే శరీరంలో పేరుకుపోతుంది. సో, ఆ ఫ్యాట్‌ని బయటికి తీయాలి అంటే మంచి ఫైబర్ కావాలి. సో, ఇప్పుడు మనము సాలడ్ తిన్నామనుకోండి, ఆర్ ఆకుకూర పచ్చడి, కూరగాయ పచ్చడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ వేసుకున్నాము. మంచి కూరగాయ పెద్ద కప్పు నిండా తిన్నాము, ఆర్ ఆకుకూర తిన్నాము. సో, రైతా వేసుకోవడం కానీ, కొన్ని రకాల గింజ ధాన్యాలు తినడం కానీ ఫైబర్ లభిస్తుంది. సో, ఇది మన పేగులో పేరుకున్న ఫ్యాట్‌నంతా పట్టి మోషన్ ద్వారా తీసేస్తుందనమాట. సో, ఇదొక ఎక్సలెంట్ ఫుడ్ అనమాట ఫైబర్ అనేది. ఇది మన బ్లడ్ షుగర్స్‌ని బాగా కంట్రోల్‌లో పెడుతుంది. డయాబెటిక్స్‌కి ఎక్సలెంట్. ఒకవేళ ఒక డయాబెటిక్ పేషెంట్ అంత అన్నం తీసేసుకుని, అంత కూరచారు, పులుసు అలా ఏదో వేసుకున్నారనుకోండి, షుగర్ అలా పెరిగిపోతుంది. పెరిగిపోయి 2 అవర్స్‌లో అలా పడిపోతుంది. లెట్స్ సే మనము అదే అన్నాన్ని, అంత మోతాదులో అన్నాన్ని, అంత కూరతో తిన్నారంటే ఆ షుగర్ ఇలా సస్టెయిన్డ్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటిక్ పేషెంట్‌కి అలా రైజ్ అండ్ ఫాల్ అవుతుంది అంటే ఇట్ కీప్స్ డ్యామేజింగ్ హిస్ కిడ్నీస్ అనమాట. సో, ఒక సస్టెయిన్ గ్లూకోజ్ రిలీజ్ కావాలంటే ఫైబర్ అనేది ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కూరగాయ చెప్పాను. అలాగే ఆకుకూర కానీ, సాలడ్ తీసుకోవడం కానీ ఇంకా స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యి అలా మెయింటైన్ అవుతుంది. సో, డ్యామేజ్ అనేది జరగదనమాట. అలాగే హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో, పొటాషియం అనే మినరల్ మనకి ఈ ఫైబర్‌లో బాగా లభిస్తుంది. అది మనం ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ. సో, ఆ మినరల్ ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ ఎలివేట్ అవ్వకుండా మెయింటైన్ అవుతాయి. ఇది సోడియంకి యాంటగోనిస్టిక్‌గా పనిచేసి బ్యాలెన్స్ వస్తుందనమాట. సో, అలా మనకి ఫైబర్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి కార్డియోవాస్కులర్ డిజీజెస్ ఏవైనా ఉంటే ఫ్యామిలీలో మనకి కొలెస్ట్రాల్ రిలేటెడ్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మంచి ఫైబర్ తీసుకుంటే కనుక అలాంటి డిజీజెస్ని ప్రివెంట్ ఆర్ పోస్ట్‌పోన్ ఈదర్ ఆఫ్ ఇట్ చేయొచ్చు అనమాట. ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ ఇబ్బంది ఉన్నవాళ్ళు కానీ ఇలా చేయొచ్చు. అలాగే కొన్ని ఫ్యామిలీస్‌లో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే వాళ్ళు కూరగాయలు, ఆకుకూరలు సరిగ్గా తినరు. బాగా వేపుళ్ళు తినేస్తూ ఉంటారు. మైదా ప్రిపరేషన్. సో, కాన్‌స్టిపేషన్ అనేది కామన్‌గా ఉంటుంది. మనం అది పీడియాట్రిక్ నుంచి జీరియాట్రిక్ వరకు ఈ మధ్యలో కామన్ అయిపోయింది. సో, వాళ్ళకి మంచి మోతాదులో ఆకుకూరలు, కూరగాయలు ఇస్తే కనుక ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పోతుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి. కొలాన్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయాలంటే మంచి ఫైబర్ ఉంటుంది. మన ఆహారంలో ఫైబర్ లోపమైనప్పుడు ఎక్కువ ప్రాసెస్ సింథటిక్ బయట సైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు మన కొలాన్ క్యాన్సర్ రిస్క్ ఉంటుందన్నమాట. సో, అది కూడా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ చేయడానికి మనకు ఫైబర్ కావాలి. సో, ఈ ఫైబర్ అనేది మన గట్ బ్యాక్టీరియాని మల్టిప్లై చేస్తుంది. గట్ బ్యాక్టీరియా ఆ ఫైబర్లో ఫీడ్ అయిపోయి మనకి మంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి మనకి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ చేస్తుంది అనమాట. ఎవరైతే సరి అయిన ఆహారపు అలవాట్లు లేవో మనం వాళ్ళ స్టూల్ శాంపుల్ని అనలైజ్ చేస్తే కనుక
వాళ్ళకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఉండదు. సో అలా ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది శరీరంలో. అలా ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు వాళ్ళకి డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్, స్ట్రోక్ రావడము, కార్డియోవాస్కులర్ డిజీజెస్ రావడము, రకరకాల ఇబ్బంది, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వస్తున్నట్టు మనకు చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. సో ఫైబర్ అనేది ప్రతి ఒక్క ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మన బ్రెయిన్ నుంచి మన గట్ వరకు ఒక యాక్సెస్ అనేది ఉంటుంది. సో మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలంటే కూడా మనకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు. సో ఇన్ని రకాల హెల్ప్ఫుల్ బెనిఫిట్స్ అనేవి మనకి ఫైబర్తో ఉన్నాయి. సో యావరేజ్గా మనిషికి ఎంత కావాలి? మన 1000 క్యాలరీ రిక్వైర్మెంట్కి కనీసం 14 to 15 grams కావాలి. లెట్స్ సే ఇప్పుడు మనకి 1500 క్యాలరీస్ కావాలి అంటే మనకి దానికన్నా ఇంకొంచెం ఎక్కువ 25 to 20 grams ఆఫ్ ఫైబర్ కావాల్సి ఉంటుంది అనమాట. అయితే మ్యామ్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటేనే ఫైబర్ వస్తుందా? ఫ్రూట్స్తో ఫైబర్ అని చెప్పలేము. మనము తీసుకునే ప్రతి ఒక్క ఆహారంలో గింజ ధాన్యాలు, చిరుధాన్యాల్లో మనకి ఫైబర్ లభిస్తుంది. మనం తీసుకునే బీరకాయలో చాలా ఫైబర్ ఉంటుంది. మనకు అందుకే బీరకాయ పొట్టుతోటి మనం పచ్చడి చేస్తూ ఉంటాం. అది ఎక్సలెంట్ ఫైబర్ అనమాట. అలాగే మనకి దోసకాయ పొట్టు ఉన్నప్పుడే మనం దాన్ని కట్ చేసేసి దాన్ని దోస ఆవకాయ చేస్తూ ఉంటాం. మన నిమ్మకాయ తొక్కలు ఉంటాయి, నిమ్మకాయ అలాగే చేసి తొక్క తీయకుండా పచ్చడి పెడుతూ ఉంటాం. సో మనం తీసుకునే కాకరకాయ ఉంది, కాకరకాయ గింజలు తీయకుండానే కట్ చేస్తాం లేతగా ఉంటే. సో ఇలా మనకు ఫైబర్ అంతా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఆకుకూరల్లో ఎక్సలెంట్ ఫైబర్. ఇప్పుడు మనము వెలగపండులో గట్టి గింజలు అలా పీచులాగా వస్తుంటుంది. సో అదొక మంచి ఫైబర్. అలాగే మనం దానిమ్మ గింజలు బరుకుగా ఉంటాయి, జామకాయ గింజలు ఉంటాయి. అలాగే మనకి స్ట్రాబెర్రీ సీడ్స్, డ్రాగన్ ఫ్రూట్, కివి ఇవన్నీ ఫైబర్ అనమాట. మనకి సాఫ్ట్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఏవైతే గరుకుగా ఉండి డైజెస్ట్ అవ్వవో అవి ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాఫ్ట్ సాల్యుబుల్ ఫైబర్ అంటే మనకి పెక్టిన్స్ అనమాట. ఇప్పుడు మనము పీస్ బఠానీల్లో ఉంటుంది పెక్టిన్స్, యాపిల్లో ఉంటుంది, అలాగే జామకాయ అవుటర్ రీజన్లో ఉంటుంది, సాఫ్ట్గా ఉండే దాంట్లో పెక్టిన్స్ ఉంటాయి అన్నమాట. మనము అరటి పండులో సాఫ్ట్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, యాపిల్లో సాఫ్ట్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అనమాట. సో మనకు కాంబినేషన్లో కావాలి, సాఫ్ట్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్గా ఉండాలి. మనకి రైస్ బ్రాన్ ఉంటుందిగా, అది తౌడు ఉనుక అంటుంటారు, ఆ తౌడులోను, తర్వాత వీట్ బ్రాన్లోను, తర్వాత రాగి బ్రాన్లోను, వీటిల్లో మనకి ఏవైతే గింజ గరుకుగా ఉంటుందో పిండి వాటిల్లో మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది అనమాట. మక్కలు కూడా మనము మక్కబొట్ట తిన్నప్పుడు గట్టిగా తగులుతూ ఉంటుంది. సో అది ఇన్సాల్యుబుల్ ఫైబర్. అది మంచిదేనా? చాలా మంచిది మనకి. ఇన్సాల్యుబుల్. మనం దాన్ని కార్న్ఫ్లవర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, మైదా చేస్తే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మన బిస్కెట్స్ కానీ, బ్రెడ్, డోనట్స్, పిజ్జా, బర్గర్, నూడిల్స్, మంచూరియన్ ఇవన్నీ మైదా మీరు ఎటువంటి మైదా స్వీట్స్, కజ్జికాయలు కానీ, మడత కాజాలు కానీ ఇలాంటివన్నీ మైదా ప్రిపరేషన్సే ఉంటాయి. కస్టర్డ్, పుడ్డింగ్స్ ఇవన్నీ మైదానే. స్ట్రక్చర్ రావాలంటే మైదా వాడాలి. సో దీస్ ఆల్ ఆర్ వెరీ బ్యాడ్ ఫుడ్స్ అనమాట. ఎప్పుడో కొంతమేరకు కొంచెం తింటే పర్వాలేదు, కానీ చాలా మట్టుకు అడిక్ట్ అయిపోతున్నారు. పేషెంట్స్ అడుగుతారు, ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ తినాలి, షుగర్ డౌన్ అవుతుంది అంటే, బ్రెడ్ తినేయొచ్చా మేడం? ఈజీగా ఉంటుంది. శాండ్విచ్ తినేయొచ్చా? ఈజీగా ఉంటుంది. సో ఇలాంటివి తప్పు, మనం చేయకూడదు. జనరల్గానే బ్రెడ్ మంచిదేనా మేడం? బ్రెడ్ అనేది మనకి ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సోడా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, డాల్డా వేస్తారు, మైదాతో చేస్తారు. సో దెర్ ఇస్ నో బెనిఫిట్ విత్ దాట్. ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిపేషన్ అవ్వచ్చు, కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ అవ్వచ్చు, అలా ఉంటుంది అనమాట. చాలా మంది పేషెంట్ దగ్గర వెళ్ళేటప్పుడు బ్రెడ్ తీసుకునే వెళ్తూ ఉంటారు. అది రాంగ్ కాన్సెప్ట్. మనము సాంప్రదాయంగా అయితే మనము పండ్లు తీసుకెళ్తాం, జ్యూసెస్ అలా పట్టుకెళ్ళడం అలవాటు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫైబర్ అనేది మన గట్ హెల్త్కి ఖచ్చితంగా కావాల్సిందే. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ ఉండాల్సిందే. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే అన్ని ఫుడ్స్ని తీసుకోవాలి. ఫైబర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఈ మధ్యకాలం మనం స్థూలకాయం చూస్తున్నాం, వెయిట్ రిడక్షన్కి కూడా ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో మీరు ఇన్ని టాపిక్స్ చెప్పినా కానీ అన్నిట్లో కూడా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. న్యూట్రిషన్ వాల్యూస్ లేని ఫుడ్స్ తీసుకుంటే మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు అందరూ కూడా జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నారు, రకరకాల బయట దొరికే ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నారు. దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీయే కాదు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.